హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, వీడియోస్ అన్నీ చూసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో మీ అందరికీ తెలిసిందే, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక హౌస్ అంతా కూడా క్లీన్ చేపిస్తున్నాము, పెయింటింగ్స్ వేయించాము, కలర్స్ అండ్ వుడ్ వర్క్ అయితే అయిపోయింది. కొన్ని కొత్త వస్తువులు రావాలని చెప్పాను కదా, సో మీ అందరికి తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకొచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది అండ్ అది అప్పుడు తెచ్చినప్పుడే డ్యామేజ్ అయిందనమాట, చూసుకోలేదు. కానీ ఇన్ని ఇయర్స్ వాడాము, కొంచెం చేంజ్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో డ్రెస్సింగ్ టేబుల్ కోసం అండ్ మెయిన్ అయితే పరుపు అనమాట, మ్యాట్రసెస్ కోసం వచ్చాము. బికాజ్ తెలుసు కదా, ఇంట్లో ఉన్న మ్యాట్రసెస్ పాడైపోయింది కాబట్టి అవి తగలబెట్టేసాం. ప్రీవియస్ వీడియోస్లో మీరు అందరూ చూసేశారు. సో మెయిన్ థింగ్, ఇప్పుడు కొత్త మ్యాట్రసెస్ తీసుకోవడానికి వచ్చాము. నాకు ఐడియా లేదు, మా చెల్లికే కూడా ఐడియా లేదు. కానీ ఇంత పెద్ద షాపింగ్ నేను మా చెల్లి ఇదే మొదటిసారి అనమాట చేయడం. ఎప్పుడు షాపులకి వెళ్ళి ఏదైనా డ్రెస్సెస్ అవి తీసుకున్నామేమో, కానీ మ్యాట్రసెస్, ఈ వుడ్కి సంబంధించింది డ్రెస్సింగ్ టేబుల్స్ అవి ఇవి తీసుకోవడం ఫస్ట్ టైం. కానీ నేను మా చెల్లి గూగుల్లో చాలా సెర్చ్ చేసాము. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మ్యాట్రసెస్ ఏది, ఏం బాగుంది ఏంటి అనేది చాలా సెర్చింగ్ చేసాము. మేము సెర్చింగ్ చేసినప్పుడు మాకు కనిపించిన షాప్ ఇదనమాట. సో గూగుల్లో సెర్చ్ చేసే వెళ్ళాము. 5 స్టార్ రేటింగ్ ఉంది అండ్ ఎప్పటి నుంచో 25 ఇయర్స్ నుంచి ఉంది అంట. మేము అక్కడే ఉంటున్నా కానీ మాకు తెలియదు అనమాట. సో వెళ్ళాము, ఫస్ట్ మ్యాట్రసెస్ చూసాము. చాలా టైప్స్ ఉన్నాయి, అందులో ఏమేమి మెటీరియల్ వస్తుంది, ఎంత వర్త్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వారంటీ, అసలు యూజెస్ ఏంటి అనేది చాలాసేపు చెప్పారు వెళ్ళిన తర్వాత. సో ఒకటైతే ఆల్టర్నేట్లో పెట్టాము. నేను ఇంకా దానికి మించింది చూద్దామని అనుకొని పక్కనైతే ఆప్షన్లో ఒకటి పెట్టేశాము. తర్వాత అది ఫిక్స్ అయిన తర్వాత ఏది తీసుకోవాలి ఏంటని ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడైతే ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్ చూడడానికి అయితే వచ్చాము. చాలా టైప్స్ ఉన్నాయి, ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ మోడల్స్. అమ్మ ఏం చెప్పిందంటే, పాతది ఉంది కదా అలాంటిది, కాకపోతే లోపల ఎక్కువ స్పేస్ రావాలి పెట్టుకోవడానికి అని. ఎందుకంటే మా పిల్లలు మెడిసిన్ పెట్టడానికి మెయిన్ ఇదే కారణం అనమాట. అలాంటివి రావాలి అని చెప్పింది. నేను మా అమ్మ చెప్పింది బేస్ చేసుకుని అన్నీ అవే చూస్తున్నాను. నాకైతే అక్కడ వుడ్ కలర్లో ఉంది, ఎక్కువ స్పేషియస్గా ఉన్నట్టు అనిపించింది. కానీ పాత మోడల్గా ఉంది, అది ఓల్డ్ మోడల్ ఉంది. మేము ఎలాగో వుడ్ వర్క్ చేయించాం కాబట్టి దానికి దీనికి కలిసిపోతుంది, ఇంట్లో అంతా ఒకలా ఉంటుంది, సపరేట్ ఉండదు అనిపించింది. సో అందుకని చాలా చూసాము. చూసి 2-3 అయితే నచ్చాయి. అందులో ఫైనల్ చేయడానికి మా మమ్మీకి వీడియో కాల్ చేసాము. వీడియో కాల్ చేస్తే నాది ఏమీ లేదు, అంతా మీ ఇద్దరి ఇష్టం అని చెప్పింది మా అమ్మ ఒకటే మాట. సో ఫైనల్గా నేనైతే ఒకరు సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసింది మా చెల్లికి నచ్చలేదంటే వుడ్ వర్క్కి దానికి అది కలిసిపోతుంది, అంత స్పేషియస్ లేదనిపించింది. 2 మిర్రర్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఒకటైతే సెలెక్ట్ చేసామన్నమాట. సెలెక్ట్ చేసి పెట్టేశాము. ఇంకా మ్యాట్రసెస్ గురించి వస్తే కాస్ట్ పరంగా కాదు కానీ ఫ్లెక్సిబిలిటీ అండ్ కంఫర్టబిలిటీ అనమాట. సో లాస్ట్ టైం తీసుకున్న దానికంటే కొంచెం బెటర్ అండ్ స్పేషియస్గా కంఫర్టబిలిటీగా బాగుండాలి అనేది ప్లాన్ అనమాట. సో అడిగాము, మేము చాలా అడిగితే చెప్పారు వాళ్ళు నీల్ కమల్స్ చెప్పారు. మేము స్లీప్ వెల్ అడిగాము, సెంచరీ మ్యాట్రసెస్ అడిగాము, సెంచరీ అండ్ స్లీప్ వెల్ లేదని చెప్పారు. స్లీప్ వెల్ ఒకటే అడిగాము, సెంచరీ గురించి కూడా అడగలేదు మేము. స్లీప్ వెల్ వాళ్ళ దగ్గర అవైలబుల్ లేదు అన్నారు. ఇంకా మేమేంటంటే ఇక్కడికే వచ్చాం కదా, వేరే షాప్కి వెళ్ళే టైం లేదు, బట్ ఇంక ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా తీసేసుకుందామని వేరే షాప్కి వెళ్ళాలని ఐడియా కూడా థాట్ కూడా లేదనమాట. సో నీల్ కమల్స్లో తీసుకున్నాం అనమాట. అది ఇప్పుడే వస్తుంది, నీల్ కమల్స్ బాగుంటుంది అని ఆయన ఫోన్లో వీడియో కూడా చూపించారు. స్టార్టింగ్లో మీరు చూసుంటే ఇట్లా వస్తుంది మ్యాట్రసెస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తుంది కానీ ఫ్లెక్సిబిలిటీ అదంతా సాఫ్ట్నెస్ అంతా బాగుంటుంది. కానీ మీకు తక్కువ కాస్ట్కి వస్తుంది. అంత పెద్ద మ్యాట్రసెస్ కూడా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, 10 ఇయర్స్ వారంటీ ఉంది, మీరు బెస్ట్ ఆప్షన్గా తీసేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే అన్నాము. అండ్ ఇక్కడ ఇవి చూపిస్తూనే ఉంది మా చెల్లి. అంటే ఎంత వీడియో కాల్లో చూసినా మనకి దగ్గరగా చూస్తేనే కన్ఫ్యూజ్ అయిపోతాం. వీడియో కాల్లో చూస్తూ ఉన్నా కూడా అమ్మ ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి, మీ ఇష్టం, మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పింది. నాకైతే ఆ 2 మిర్రర్స్ ఏదైతే ఉందో దాని మీదే పడింది. మిర్రర్సే కదా, అందులో ఏముండదు అని మా చెల్లి ఒకటి చెప్పింది. సో అది ఫైనల్ చేసేసాము. ఇదన్నమాట మేము ఫైనల్ చేసింది. సో ఇక్కడ ఇంతసేపు తిరిగాము, అసలు తిరుగుతూనే ఉన్నాము, ఏది తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఒకటి.
తీసుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏందా అని ఇన్ని ఆలోచనలతో ఫైనల్లీ ఒకటైతే సెలెక్ట్ చేసేసాము. అండ్ లాస్ట్ టైం తీసుకున్నదైతే లోపల వుడ్ వర్క్ కొంచెం డల్ అనిపించింది, వుడ్ వర్క్ రాలేదన్నమాట. అది బేస్ చేసుకుని ఈసారి మంచిది తీసుకున్నాము. ఫైనల్ చేసింది అయితే ఇదే అనమాట. చెప్తుంది ఇక్కడ ఈ మిర్రర్స్ కూడా ఇవి పోతాయి కదా అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అది మేము జస్ట్ డిజైన్ కింద పెట్టాము మిర్రర్కి, ఎవరైనా పిల్లలు అవి ఇవి కోసుకుంటాయని అని అన్నారు. సో సింగిల్ మిర్రర్ వచ్చింది, అటు ఇటు ఓపెనర్ వచ్చాయి అండ్ తీసేది వచ్చింది, కింద లోపల పెట్టుకోవడానికి కూడా వచ్చింది. అంటే చూడడానికి లుక్ వైజ్ బాగుంది అండ్ ట్రెండీగా కూడా ఉంది. ఇది బెస్ట్ ఆప్షన్ అని ఇదైతే సెలెక్ట్ చేసాం అనమాట. సో ఆ మిర్రర్ గురించి వాళ్ళు చెప్తున్నారు, ఏముండదు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది, చేతికి కోసుకోకుండా మేము అవన్నీ పెట్టేసాము అని. సో ఓకే అని ఇంకా ఫైనలైజ్ అయితే చేసేసాం అనమాట. తర్వాత ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంకా అన్నీ కావాలి కదా ఇంట్లోకి ఒకేసారి, ఇంకా మ్యాట్స్, అలాగే డోర్ కర్టన్స్, అలాగే పిల్లో కవర్స్, బెడ్షీట్స్ కూడా కావాలి, అన్నీ ఒకేసారి తీసుకొద్దామని వెళ్ళిపోయా. అలాగే మేము మ్యాట్రసెస్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ రెండు పక్కన పెట్టేసాం కాబట్టి తర్వాత వేరే షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈ షాప్ లాస్ట్ టైం కూడా అమ్మ షాప్ చేసింది, నేనైతే ఫస్ట్ టైం రావడం, తెలిసిన వాళ్ళ షాప్. అండ్ ఇక్కడ చూసారు ఇవన్నీ కూడా దివాన్ కాట్కి, కర్టన్స్కి అసలు మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఎంత బాగున్నాయో. ఫ్యాబ్రిక్స్ అయితే ఎన్నో డిజైన్స్ ఉన్నాయి. అసలు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, చూస్తూ ఉంటే ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది, ఆ రేంజ్లో ఉంది. ఇక్కడైతే మ్యాట్స్ అసలు నేను ఆన్లైన్లో పెడదామంటే నాకు అంత టైము లేదు, అవి వచ్చేసరికి లేట్ అవుతుంది, అంత క్వాలిటీ బాగుండవేమోలే, వెళ్ళిపోయాం కదా మాన్యువల్గా తీసేసుకుందామని అనుకున్నాము నేను చెల్లి. అక్కడ డిజైన్స్లో ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసామన్నమాట, అది కూడా బాగుంది. ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే బెడ్షీట్స్ తీసేసుకున్నాం, డోర్ కర్టన్స్ తీసేసుకున్నాం, వెంటనే టపా తీసేసామన్నమాట. అంత టైం లేదు, మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి అదంతా తీసుకుని ఇంటికి వెళ్ళాలి నైట్ టైము. సో ఇదంతా కూడా సెలెక్ట్ చేసేప్పటికి చాలా టైం పట్టింది. ఇంకా తీసుకోవాలనుకున్న తర్వాత తీసుకోవచ్చులని కొన్నిటి వరకు ముగించేసామన్నమాట. అక్కడ షాప్ చేస్తుంటే నాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే మ్యాట్రసెస్ అంత హైట్ లేదు, విడ్త్ కూడా లేదనిపిస్తుంది, నాకు ఎందుకు డౌట్గా ఉంది అని అక్కడ షాప్ చేసినప్పుడు నాకు డౌట్ కొట్టిందనమాట. ఆ డౌట్తో నాకైతే మైండ్ పనిచేయలేదనమాట. మళ్ళీ వచ్చి వాళ్ళని మళ్ళీ అడిగాము, ఇది విడ్త్ సరిపోదేమోనండి, అసలు చాలా హైట్ లేదు అది ఇది అంటే ఆయన మళ్ళీ చాలా క్లియర్గా పేషెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకైతే చాలా బాగుంటుంది మేడం, ఒకవేళ బాగాలేదు అని మీరు అనుకుంటే కనుక యాస్టీస్ పీస్ అలాగే పంపించేసేయండి, నేను వెంటనే మీకు రిటర్న్ చేస్తాను అండ్ మీకు కావాల్సిన దాంట్లో ఇచ్చేస్తాను అని చెప్పారు. సో ఆ భరోసా ఇచ్చారు కాబట్టి ఫైనల్ చేసేసి ఆ విడ్త్ అదంతా చూసి ఓకే అనుకొని నేను మళ్ళీ ఆయనకి 10 టైమ్స్ చెప్పాము, నేను మా చెల్లి పదే అదే చెప్పాము. ఎందుకంటే మాది ఓల్డ్ బెడ్, దాని మీద సెట్ అవ్వకపోతే డెఫినెట్గా మేము తీసుకొస్తాము, డెఫినెట్గా తీసుకోవాలి, ఎలా ఉన్నదో అలాగే తీసుకొస్తాము, జస్ట్ వేసి చూస్తాము, సెట్ అవ్వకపోతే డెఫినెట్గా రిటర్న్ ఇస్తాము అని చెప్తే ఓకే అన్నారు ఆయన. అన్నిటికీ ఓకే 10 సార్లు అడిగాము, ఎందుకంటే 1-2 సార్లు ఇంత పెద్ద షాపింగ్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి ఓకే అన్నారు. సో ఓకే అన్న తర్వాత ఇంకా అదంతా కూడా వాళ్ళందరూ ఎక్కి ఆటోలో పెట్టి మళ్ళీ ఆటో ఛార్జ్ మాట్లాడడానికి ఎంతసేపు పట్టిందో మాకు. నైట్ టైము వాళ్ళు 1000 కంటే తక్కువ రానన్నారు, ఎలాగోలా మాట్లాడేసి ఆటో ఫీ అదంతా కూడా ఫైనల్లీ ఎక్కిచ్చేసాము. వస్తూ ఇంకా బీభత్సమైన ఆకలి వేస్తుందనమాట. అసలే సమ్మర్ కాబట్టి ఆ రోజు చెప్పాను కదా నేను అసలు ఏమీ తినలేదు. ఇంకా మసాలా అండ్ బాదం పాలు తీసుకున్నాం నేను మా చెల్లి తింటూ నాకు పెడుతూ ఉంది, ఇద్దరం తినేసాము అండ్ బాదం పాలు కూడా తాగేసాము. మధ్యలో ఆటో డ్రైవరు అక్కడ ఆగారనమాట పెట్రోల్ కొట్టించుకోగానే వెంటనే బయలుదేరిపోయాము. కానీ చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారనిపించింది. నైట్ టైంలో మెయిన్లీ ఇలా ఆడవాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీనెస్ చాలా కోరుకుంటారు. సో మాకు అది అనిపించింది, చాలా సేఫ్గా జాగ్రత్తగా తొందరగా తీసుకొచ్చారు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఆటోలో వచ్చేసాము. కానీ ఫస్ట్ టైం నేను మా చెల్లి మా ఇద్దరి లైఫ్లో ఇంత పెద్ద షాపింగ్ చేయడం, ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా విషయాలు తెలిసాయి అన్నమాట. సో అంతా మాకే వదిలేసింది మా అమ్మ, ఈసారి అయితే మీ ఇష్టం మీ చాయిస్ అని. ఇంకా చాలా అనుకున్నాము అసలు, అంటే తర్వాత కొన్ని తెలిసింది, ఇలా అడుగుంటే బాగుండేది, అలా మాట్లాడుంటే బాగుండేది
అని. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ లైఫ్లో నిజంగా చెప్పాలి అంటే. సో ఇంకొస్తున్నప్పుడు నాకైతే చంద్రుడు కనిపించేశాడు. అలా క్లిక్ చేసేసాను. చల్లటి గాలి, పైన చంద్రుడు, అలా ఆటోలో నేను మా చెల్లి వస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది. ఇలా ఆటోలో రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. అది ఎవరు లేకుండా నేను మా చెల్లి అలా లగేజ్ చేసుకొని బయట కూర్చొని రావడం. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాక కూడా బెడ్ అంతా కూడా క్లీన్గా ఊడ్చేసాము. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టడానికి కూడా నేను క్లీన్గా ఊడ్చేసాను. ఇంకా పట్టడానికి ఎవరు లేరు, మా చెల్లి అండ్ ఆటో డ్రైవరే పట్టేశారనమాట. జాగ్రత్తగా పెట్టేశారు. ఇంకా ఏం సదరలేదనమాట. నేను స్టిల్ ఇంకా బెడ్ కూడా అలాగే ఉండిపోయింది. మీకు ఫుల్ వీడియో డెఫినెట్గా నేను రేపైతే పోస్ట్ చేస్తాను. అసలు నీట్గా ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి అనేది. ఇంటికైతే ఒక కొత్త కళ వచ్చేసింది. మొత్తానికి అన్నీ తెచ్చిన వాటితో అసలు మంచి లుక్ వచ్చింది అనమాట మా ఇల్లు. ఫస్ట్ అసలు ఏదో అనుకుంటే ఏదేదో అయిపోయిందంటే ఒక పని మొదలుపెట్టి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఫస్ట్ అసలు ఇల్లంతా క్లీన్ చేద్దామని బూజులు అవన్నీ దులిపేసి నీట్గా సామాన్ కడిగి చదువుదాం అనుకున్నాం. అన్నీ తీసేసాం కదా అని కలర్స్ వేయించాం కదా, వుడ్ వర్క్ కూడా చేస్తే పోయిద్ది అనిపించింది. వుడ్ వర్క్ చేయించేసాము. ఇవన్నీ చేయించిన తర్వాత ఇవన్నీ తీసేసి కొత్తవి తీసుకొస్తే పోయిద్ది కదా అని కొత్తవి తీసుకొచ్చేసాం అనమాట. అలా ఒకదాని తర్వాత ఒకటి బడ్జెట్ దాటిపోయి చాలా అయిపోయింది అనమాట. ఇల్లు అయితే మొత్తానికి సెట్ అయిపోయింది. ఒక మంచి కళ అయితే వచ్చేసింది. సో అలా అయిపోయిందనమాట. మా పిల్లలు అయితే రాగానే తీస్తూ ఉంటారు. ఒకటే చెప్పాను నేను, మనం నీట్గా కొత్త వస్తువులు తెచ్చుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి, పదే పదే తీయకూడదు, పాడు చేయకూడదు అని. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. సో మనం చెప్తా ఉంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఓకేమా అన్నారు, కానీ తీస్తూనే ఉంటారనమాట. సో మనం చెప్పింది ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా అయిపోతూ ఉంటుంది. ఇదైతే నీలి కమల్స్ అంట. నేను విన్నాను కానీ అంత డెప్త్గా చూడలేదు. బట్ ఈసారి ఆప్షన్కి అయితే వెళ్ళిపోయాం. అదంతా ఓపెన్ చేసిన తర్వాత చాలా రోల్స్ వచ్చాయి, మ్యాట్రిసెస్ అయితే. ఆ రోల్స్, ఆ కవర్స్ అన్నీ తీసిన తర్వాత అక్కడ కార్నర్స్లో 4 కార్నర్స్లో జస్ట్ అలా పించ్ చేస్తారు వాళ్ళు నైఫ్తో. డెఫినెట్గా ఎయిర్ అనేది అందులో నుంచి వచ్చేస్తుందంట. కొత్తగా అనిపించింది, అది చెప్పారు ఆయన. నేను చెప్తాను ఎలా సెట్ చేయాలి ఏంటనేది తనకి అని అన్నారు. సో అక్కడ చూసారా, అట్లా జస్ట్ నైఫ్తో అలా జస్ట్ కటింగ్ అనమాట. అంటే లోపల బబుల్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ కట్ చేస్తున్నారు. బబుల్స్ అంటే కవర్, ఆ కవర్ని జస్ట్ కట్ చేస్తే ఇంకా ఎయిర్ అనేది లోపల నుంచి వచ్చేసి ఆ మ్యాట్రిసెస్ అంతా ఫుల్గా సెట్ అయిపోయింది అనమాట. 3 hours పడుతుంది మేడం సెట్ అవ్వడానికి అని చెప్పారు. ఓకే అన్నాము. 1కి 2 సార్లు మళ్ళీ చెప్పారు ఆయన ఓపెన్ చేసేటప్పుడు కూడా, ఇది మీ సైజ్ కాదేమోనండి, ఈ బెడ్ సైజ్ కాదేమోనండి అంటే 1కి 2 సార్లు చూసి ఓపెన్ చేయండి, లేదంటే మీరే రిటర్న్ తీసుకెళ్ళిపోండి అని చెప్పాము. ఆయన అవునని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి బెడ్ మీద వేశారు. ఇంకా మా పిల్లలు అయితే ఎయిర్ వస్తుంది, మా లోపల నుంచి ఎయిర్ వస్తుంది, గాలి అదే వచ్చేస్తుంది, బెలూన్లా ఉబ్బుతుంది అన్నారు. సో మేము అదే చెప్పామన్నమాట ఇంకా. సో ఆయన బాగా నీట్గా సెట్ చేశారు. సెట్ చేసి చక్కగా ఉండి ఒక 10 minutes చూశారు సెట్ అయిందా లేదా అని. ఓకే అన్న తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్గా మేము ఇంకా కవర్ తీయలేదు ప్రస్తుతానికి, బికాజ్ ఏమన్నా రిటర్న్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇచ్చేద్దాం, వేరే దానికి వెళ్ళిపోదాం అన్నట్లుగా. సో అది కూడా చెప్తాను మీకు డెఫినెట్గా. ఇంకైతే చాలా బాగుండింది మ్యాట్రిసెస్. కవర్ అయితే అలాగే ఉంచాము. ఇంకా దాని మీదకి వాటర్ ప్రూఫ్ బెడ్షీట్స్ అవి ఇవి వస్తాయి కదా, అవి కూడా తీసుకోవాల్సి ఉండింది. అవి కూడా డెఫినెట్గా తీసుకోవాలి. మొత్తానికి నేను మా చెల్లి సెలెక్ట్ చేసిన దాంట్లో పర్ఫెక్ట్గా సరిపోయింది సైజు. లాస్ట్ టైం ఇలాగే మ్యాట్రిసెస్ తెచ్చినప్పుడు సైజ్ సరిపోక కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేయడం వల్ల మ్యాట్రిసెస్ అంతా పాడైపోయింది. ఈసారి అటువంటిది జరగకూడదు అని నేను మా చెల్లి 1కి 10 సార్లు ఆలోచించి సెట్ అవుతుందా లేదా అని మెయిన్ నేనైతే అసలు బీభత్సమైన టెన్షన్ పడ్డాను. ఫైనల్లీ సెట్ అయింది. సెట్ అయినందుకు హ్యాపీ అనమాట. సో అదనమాట మ్యాట్రిసెస్ కథ అలా అయిపోయింది. ఇంత షాపింగ్ నేను మా చెల్లి లైఫ్లో ఫస్ట్ టైము. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికి, దగ్గరుండి సెట్ చేయడము, చూడడము, అన్నీ కనుక్కోవడము. సో ఒకటి నుంచి మొదలు పెడితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంటి పని అండ్ ఇల్లు సెట్ అయ్యేపాటికి టైం పట్టింది. ఇంకా ఏదో కొలత ఉంటూనే ఉంటుంది ఇంట్లో, కొరత. అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండని ఇంకా వాల్ పేపర్స్ వేయాలని అనుకుంటున్నా. సో డెఫినెట్గా అది కనుక వేస్తే మీకు అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికైతే మ్యాట్రిసెస్ అలా సెట్ చేసేసాము. సో చూస్తున్నాం అనమాట. ఇంకా నీట్నెస్ వచ్చేసరికి నీట్గా మెయింటైన్ చేయాలి కదా. మా పిల్లలకి ముందే చెప్పేసాను, అంతా వైట్ అండ్ వైట్రా, నీట్గా మనమే ఉంచుకోవాలిరా అని. సో ఆ పిల్లోస్ అవన్నీ వేసేసి మా పిల్లలు చూసేసారా, ఫస్ట్ మా వాడు ఎక్కేసాడు, మా చిన్నోడు ఓపెన్ చేసేసాడు. సో ఇంకా అది బాగా చక్కగా వేసేసి పడుకొని బాగుంది హైట్గా ఉంది అని అంటున్నారనమాట. సో మొత్తానికి ఇంట్లోకి కొత్త వస్తువులు అయితే తెచ్చేసాము. ఫైనల్లీ ఇంటికి ఒక మంచి కళ అయితే వచ్చేసింది.
సో అలా మ్యాట్రసెస్ ఓపెన్ చేసాము అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకొచ్చేసాము. ఫైనల్లీ ఇల్లు అయితే మంచి కళతో నిండిపోయింది. మా పిల్లలు హ్యాపీ, ఇంకా మెయింటెనెన్స్ చేయాలన్నమాట. అలా అలా నేను మా చెల్లి ఒక కొత్త షాపింగ్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇదన్నమాట మేము చేసింది. ఇంట్లో కూర్చోవడానికి ఏం లేదు కాబట్టి డెఫినెట్గా కూర్చోవాలంటే వెంటనే ఆ బెడ్ మీద కూర్చుంటాం అందరూ. మా పిల్లలు కూడా అంతే. సో ఇంకా అక్కడ చిన్న చిన్న కుర్చీస్ అవి వేసాము, ఇక్కడ కూర్చోవాలి, ఎప్పుడు బెడ్ తొక్కకూడదని. ఇంకా అదే చేస్తున్నారు మా పిల్లలు, చేసింది చేస్తూ ఉంటారు. సో అదనమాట. ఫైనల్గా ఇంత షాపింగ్ చేసాం కానీ తమ్ముళ్ళ కోసం ఒక్క పిక్ కూడా దిగలేదు, తిరగడమే సరిపోయింది. నేనైతే అసలు ఆ డ్రెస్సింగ్ టేబుల్ కీస్ వచ్చాయా రాలేదా, అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని 1-2 సార్లు మళ్ళీ చెక్ చేశాను అనమాట. లక్కీగా ఎక్కేటప్పుడు వాళ్ళు కీస్ వేయలేదు. సో పార్సల్ చేసేటప్పుడు నేను అడిగితే అప్పుడు తీసుకొని వచ్చారనమాట కీసు. ఇంకా కీస్ ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసేసాను అనమాట. ఓకే, ఆల్ రైట్, అంతా సెట్ అయింది అనుకున్నాము. ఇంక ఈలోపు మ్యాట్రస్ వేస్తే మా పిల్లలు తీసుకెళ్ళి ఆడేస్తున్నారనమాట. కాదు బాబు, ఇది మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే కావాలి అని చెప్పేశాను. సో నేను ఇక్కడ మీకు హాయ్ చెప్పేసిన అండ్ బాయ్ కూడా చెప్పేసిన. ఎందుకంటే ఆ మూట్ అంతా ఏమనుకున్నారు, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, మ్యాట్రసెస్ అనమాట. సో సారీ, మ్యాట్స్ అనమాట. సో ఇంత పెద్ద షాపింగ్ చేసేసరికి తీరిపోయింది ఫ్రెండ్స్ అని చెప్తున్నా మీకు. నిజంగా ఏదైనా చిన్న షాపింగ్ అయితే ఓకే, ఇంత పెద్ద షాపింగ్ కొంచెం ఎక్కువ బడ్జెట్లో చేసేటప్పుడు 1కి 10 సార్లు 20 సార్లు కూడా ఆలోచించాలని ఫస్ట్ టైం అర్థమైంది. సో నా సెలెక్షన్ అండ్ మా చెల్లి సెలెక్షన్ ఇద్దరిది ఎలా ఉంది అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది, మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.